నిన్న జయశంకర్ గారు చేసిన వ్యాఖ్యలు, అదే ఐఐటి మద్రాసులో, ఉగ్రవాదము ఆపకపోతే సహించేది లేదు, దేశ రక్షణ విషయంలో రాజీ లేదు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశానితో స్నేహం అసాధ్యం, నీళ్లు కావాలి కానీ బాంబులు వేస్తామంటే కుదరదు. అది నిన్న విదేశాంగ మంత్రి మద్రాసు ఐఐటిలో చెప్పింది. కానీ ఇదే విషయాన్ని వచ్చేసి నరేంద్ర మోడీ గారు 12/5/2025 ఆ రోజు ఆపరేషన్ సింధూరు ఆ నేపథ్యంలో వచ్చేసి ఆయన దేశానికి ఇచ్చే సందేశంలో కూడా ఇలాంటి అనేక అంశాలు చెప్తూ, నీరు రక్తము, ఇంతకుముందు వారు చెప్పినట్టు, కలం గారు చెప్పినట్టు, నీరు రక్తము కలిసి ప్రవహించలేవు, ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే, పిఓకేను భారత్కు అప్పగించి తీరాల్సిందే, పాక్తో ఏ చర్చనైనా ఈ రెండు అంశాల మీద జరుగుతాయి, పాక్తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నాం. ఆయన కూడా నీరు రక్తము కలిసి ప్రయాణించలేవు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 12/5/2025, ఈరోజు మనం 3/1/2026. కాబట్టి ఇది ఒక ఇండికేషన్ అంతే తప్పని చేసి అంటానే అంత ఈజీ ఏం కాదు. వచ్చేసి ఇప్పుడు మరి ఏ నెల అయింది, ఏ నెలలో మనం ఏమైనా నీళ్లు ఆపగలిగామా? ఉన్న ఆడ పాకిస్తాన్ సాగునీరు,